హాయ్ గైస్, ఐఎమ్ లక్ష్మణ్, ఫిట్నెస్ ట్రైనర్. ఫస్ట్ మనం జిమ్లో జాయిన్ కాకముందు మన గోల్స్ అండ్ మన ఒక రీచింగ్ గోల్స్ అండ్ టార్గెట్ గోల్స్, అలాగే జర్నీ అంటే ఫిట్నెస్ జర్నీ ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నాము అదొకటి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం వెయిట్ లాసా, వెయిట్ గెయినా, మన బాడీకి సంబంధించిన ఎక్సర్సైజ్ కానివ్వండి, అండ్ జర్నీలో స్టార్ట్ చేసే ముందు ఏ విధంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎలాంటి డైట్ తీసుకోవాలి, జిమ్ వెళ్ళే ముందు, జిమ్ అయిన తర్వాత ఎలాంటి డైట్ తీసుకోవాలి, అండ్ ఇన్ అ డే అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆ లైఫ్ స్టైల్ ప్రకారంగా బిజీ ఉన్న షెడ్యూల్లో ఎలాంటి డైట్ తీసుకోవాలి, బయట ఉన్నప్పుడు ఎలాంటివి తీసుకోవాలి, ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చర్చించుకుందాం. ఫస్ట్ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసే ముందు మన పాజిటివ్ అండ్ నెగిటివ్, అంటే పాజిటివ్ అంటే మనకు హ్యాబిట్స్ ఏమున్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమున్నాయి, ఆ హ్యాబిట్ వల్ల మనం ఒక పేపర్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు స్లీపింగ్ హ్యాబిట్ ఉంటుంది, అండ్ బయట ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, అండ్ బయట వెళ్ళేటప్పుడు మీరు ఫ్రెండ్స్తో కానివ్వండి బయట చీట్ మీల్స్ అలా చేస్తుంటారు. సో అవన్నీ మనం ఒక పేపర్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోవాలి. సో జిమ్ జర్నీ స్టార్ట్ చేసే ముందు మనం ఒక పేపర్ పెన్ తీసుకొని దాంట్లో పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, అంటే పాజిటివ్ అంటే మార్నింగ్ ఎన్నింటికి లేస్తారు, ఎన్నింటికి పడుకుంటారు, ఏ విధంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో చేస్తారు, అండ్ బయటికి వెళ్ళినప్పుడు మీ మిస్ అయిన బ్రేక్ఫాస్ట్, డిన్నర్ని ఏ విధంగా తీసుకుంటారు, లైక్ హెల్తీగా తీసుకుంటారా, అన్హెల్తీగా తీసుకుంటారా, టైం దొరకక ఏవేవి తీసుకుంటారు. సో అదన్నీ ఒకటి నోట్ డౌన్ చేసుకోవాలి. జిమ్ జాయిన్ అయ్యే ముందు తర్వాత ఒక వెయిట్ చెక్ చేయడం కానీ, లేదంటే మెజర్మెంట్ తీసుకోవడం, మీ గోల్ అండ్ సెట్ చేసిన తర్వాత బిఫోర్ ఆర్ ఆఫ్టర్ పిక్ తీసుకొని ఆ విధంగా చేసి జాయిన్ తర్వాత మనము బేసిక్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఎలా చేసిన తర్వాత డే 1 ఎక్సర్సైజ్ ఏంటి, డే 2 ఎక్సర్సైజ్, డే 3 ఎక్సర్సైజ్ ఏంటి, ఆ ఎక్సర్సైజ్కి మీ జిమ్లో ఉన్న ఇన్స్ట్రక్టర్ని అడ్వైస్ తీసుకొని 2 థింగ్స్ వాళ్ళ అంటే డే 1, డే 2, డే 3 ఎక్సర్సైజ్ ఎలా ఏ విధంగా స్టార్ట్ చేయాలి. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన తర్వాత మన డైట్ విషయానికి వస్తే బిఫోర్ ఎక్సర్సైజ్ తీసుకోవాలి. యాక్చువల్లీ బిఫోర్ ఎక్సర్సైజ్ అయితే వెయిట్ గెయిన్కి అయితే కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ ఎందుకు అంటే కార్బ్స్లో మనకి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ ఉండడం వల్ల మనకు బూస్టింగ్, మజిల్స్కి బూస్టింగ్ కానివ్వండి, లేక చేయాలన్న ఎంతూజియాజం కానివ్వండి ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీలో బ్లడ్ ప్రెషర్స్ కానివ్వండి, మజిల్స్కి స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆఫ్టర్ వర్కౌట్ వచ్చేసి ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ ఎందుకు అంటే మజిల్స్కి నీడ్ ప్రోటీన్ ఫర్ సైకిల్ రికాలెన్స్ ఉంటుంది. సో ఈ ఒక మజిల్ రికవరీ గురించి ప్రోటీన్ చేస్తాం మనం. ప్రోటీన్ అంటే మనకు న్యాచురల్గా తీసుకుంటే సోయా ఉంటుంది, ఎగ్ వైట్ ఉంటుంది, ఎగ్ వైట్ లేదంటే అందుబాటులో పన్నీర్ ఉంటుంది, లేదంటే చికెన్ ఉంటుంది. సో ఈ విధంగా ప్రోటీన్ కన్సంప్షన్ ఉంటుంది. అండ్ వాటర్ వచ్చేసి 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి బిగినర్స్కి అయితే. అండ్ ఎందుకంటే వాటర్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలంటే జిమ్లో స్వెట్ అవుతుంది కాబట్టి మన బాడీ డిహైడ్రేట్ అవుతుంది ఎక్కువ. సో వాటర్ కన్సంప్షన్ ఎక్కువ ఉండాలి. అండ్ లంచ్లో ఎంత మీల్ తీసుకోవాలి, ఫస్ట్ వచ్చేసి సలాడ్ ఎంత తీసుకోవాలి, అండ్ లంచ్ తర్వాత ఏం తీసుకోవాలి, లంచ్కి అండ్ సలాడ్కి ఎంత గ్యాప్ ఉండాలి. జస్ట్ ఫస్ట్ మనం లంచ్ తీసుకునే ముందు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ తీసుకున్న తర్వాత ఒక కప్ సలాడ్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఫుడ్ అంటే ఏదైతే ఫుడ్ కన్జ్యూమ్ చేస్తామో అది తక్కువ వెళ్తుంది. ఈ సలాడ్ వాటర్ ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న వాటర్ 70% వాటర్ ఉంటుంది. దాని తర్వాత సలాడ్, ఇది రైస్. సో ఎక్కువ కన్సంప్షన్ ఫుడ్ చేసుకోకుండా తక్కువ మోతాదులో తింటాం అనమాట. అండ్ డిన్నర్ విషయానికి వస్తే డిన్నర్ అందరూ చేసేది మిస్టేక్స్ ఏంటంటే లేట్ నైట్ తినడము, బయట తినడము, అదేవిధంగా వాళ్ళకు తెలియక ఏదో అంటే లైక్ ఇప్పుడు పుల్కా తీసుకునే టైంలో రైస్ తీసుకోవడం, రైస్ తినేసుకోవడంలో బిర్యానీ తినడం, ఇలా ఈ విధంగా మిస్టేక్ చేస్తుంటారు. సో జిమ్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక క్వాంటిటీ ఒక 50 grams, 70 grams అలా క్యాల్కులేషన్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ మీరు వర్కౌట్ని అంటే మీ జిమ్ నెక్స్ట్ డే వస్తారు కాబట్టి హెవీ ఉండకుండా. ఇప్పుడు హెవీ ఉండడం వల్ల ఏమవుతుందంటే లేజినెస్ వస్తుంది. లేజినెస్ వస్తే వామిటింగ్ సెన్సేషన్ కానివ్వండి, లేదంటే అబ్డమిన్ చేయలేకపోతారు. సో ఈ విధంగా లైట్ ఫుడ్ ఏదైతే తీసుకుంటే వాళ్ళకు ప్రిఫరబుల్గా ఉంటుంది అన్నమాట.